హైపర్ టీవీ న్యూస్కి స్వాగతం. మే నెల 4వ తేదీ చెల్లకూరు మండలం బుద్దనం గ్రామ సమీపంలోని ప్రైవేట్ హోటల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలతో సమావేశం నిర్వహిస్తారని, ఈ సమావేశానికి బీసీలందరూ అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ బీసీ సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు బీసీల సమావేశంపై చర్చించారు. బీసీ సంఘం నాయకులు పలు సూచనలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, మే నెల 4వ తేదీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలతో సమావేశమవుతున్నారని, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ ఇవ్వకుండా వారికి అన్యాయం చేసిందని అన్నారు. బీసీలందరూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశానికి హాజరై తమ సమస్యలు మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు బిల్లు చెంచురామయ్య, శివప్రసాద్ గౌడ్, వెంకటేష్, రహీం తదితరులు పాల్గొన్నారు. బీసీ కులాలతో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖాముఖిగా అందరితో మాట్లాడదలుచుకున్నారు. కాబట్టి గూడూరు నియోజకవర్గంటువంటి బీసీ అందరూ కూడా ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమానికి అటెండ్ కాండి. అలాగే ముఖ్యంగా పెన్షన్ ఆల్రెడీ చెప్పుకుంటాడు, ఇక్కడ బీసీ రిజర్వేషన్ అనేది మండల ఎలక్షన్స్ ఎక్కడ కూడా కనిపించే ఉనికే లేదు. బీసీలకి ఎన్ని సీట్లు అనేది కూడా దిక్కుమొక్కలు, ఒక సీట్ ఎంపీటీసీ ఒక సీట్ ఇచ్చారు, అంతే కదా. ఎంపీటీసీ ఒకటి కూడా ఒకే ఒక పంచాయతీ ఇచ్చారు, ఒకే ఒక పంచాయతీ ఇచ్చారు. బీసీలకి అందరు రిజర్వేషన్ పెట్టుకొని ఇక్కడ చూస్తే ఆ పని చేసినటువంటి పరిస్థితి. కాబట్టి నిజంగా బీసీల నేను పక్షపాతిని, బీసీల కోసం నేను అవి చేశాను ఈ చేశానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏం చేశారు, బీసీలకి రిజర్వేషన్ కూడా తగ్గించేటువంటి పరిస్థితి ఈరోజు మీరు చేశారు. దాని మీద మన బీసీ నాయకులందరూ కూడా మాట్లాడుకుని అక్కడ బాబు గారితో భవిష్యత్తులో మన బీసీల అభివృద్ధి కోసం ఏ విధమైన ప్రణాళికలు వేసుకోవాలా, ఏం చేస్తే బీసీల జీవితాలు బాగుపడతాయి అనేది కూడా మీరు ఖచ్చితంగా బాబు గారితో డిస్కస్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఈసారి గవర్నమెంటు వైఎస్ఆర్సీపీ ఓడిపోయేటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో బీసీల కోసం ప్రత్యేకమైన అజెండా ఒకటి తయారు చేసి బీసీల కోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయిస్తే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేయమని చెప్పి డిమాండ్ చెప్పడం, వినతి పత్రం ఇవ్వాలని చెప్పి బీసీలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి జిల్లాధికారి ప్రతినిధి చెంచురామయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తాం. గూడూరు పట్టణంలో వస్తూ ఒక ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 4వ తారీఖు A5లో ఒక బీసీ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బీసీలుగా ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులు, అన్ని కులాల సంఘాల అధ్యక్షులు, మేధావులైనటువంటి రిటైర్డ్ అధికారులు, మేధావులైనటువంటి చదువుకున్న విద్యార్థి విభాగాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై A5లో చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మాట్లాడే అవకాశము, బీసీలకు కావాల్సినటువంటి హక్కులు, బీసీలకు కావాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడానికి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని కోరుకుంటూ మీ ద్వారా వాళ్ళందరినీ పిలుపునిస్తూ 4వ తేదీ మాజీ ముఖ్యమంత్రులు, మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ సమస్యలపై బీసీ సోదరులతో A5 రెస్టారెంట్ నందు సమావేశం మన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి, పట్టణాల నుంచి బీసీ సోదరులందరూ వచ్చి ఈ సమావేశంలో పాల్గొని మన బీసీ సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, ముఖ్యమైన సమస్యలు ఏమనంటే మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురావాలని ఈ సభను పూర్తిగా జయప్రదం చేసి మన బీసీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ నెల 4వ తేదీ మే 4వ తేదీ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరుకి ఇచ్చేస్తున్నారు. 4వ తేదీ ఉదయం చిన్నపూర్లో ఉన్నటువంటి A5 హోటల్ నందు బీసీలతో ఆయన ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో మన నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన బీసీ నాయకులందరూ కార్యకర్తలు పాల్గొని ఇంతకాలం మన గత 4 ఏళ్ల నుంచి మనకు ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు అన్నీ కడిజేవును పెట్టి మనం ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నారో వాటన్నిటి మీద మనం మెమోరాండం లాగా తయారు చేసుకొని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన తరఫు నుంచి ఒక రెప్యుటేషన్ ఇచ్చేసి ఈ సాధక బాధకాలని ఆయన తెలియజేసే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఇది మన మాజీ శాసనసభ్యులు సునీల్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బీసీలందరూ మన మీద అభిమానం చంద్రబాబు నాయుడు గారు అనేక కులాలతో మాట్లాడదలుచుకున్నారు, కానీ బీసీలకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళతో ముఖాముఖి మాట్లాడడానికి, ప్రతి కులం వారి సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మన మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు వారితో మనం నేరుగా ముఖాముఖి మాట్లాడటానికి బీసీలకు ఇచ్చినటువంటి ఆదరణ పథకాలు ఏమైనాయి, ఎందుకు ఈరోజు అమలు జరగడం లేదు, ఈ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని అమలు జరుపుకుంటే ఎందుకు విఫలమైంది, అదేవిధంగా కార్పొరేషన్లు 156 కార్పొరేషన్లు పెట్టి 156 రూపాయలు కూడా విడుదల చేయనటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం మన నాయకుడి ఎదురుగా ఆ సమస్యల పరిష్కారం కోసం, బీసీల యొక్క సమస్యల పరిష్కారం కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకుని వచ్చి మన కులం వారీగా మనకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ కులానికి రేపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తే అక్కడ మోడర్న్ టెక్నాలజీ ప్రకారం ఆ కులం అభివృద్ధి చెందుతుంది, ఆ కులానికి కావాల్సినటువంటి సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో రిప్రజెంటేషన్ ద్వారాను మరియు నేరుగాను వారితో ముఖాముఖి మాట్లాడేదానికి మనకు అవకాశం వచ్చింది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుని దాన్ని వివరంగా వారికి తెలియజేసే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసి మన సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా, రేపు రాబోయే మన ప్రభుత్వంలో పరిష్కారం చేసుకునే దిశగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ ఈ నెల రేపు మే నెల 3వ తేదీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటన గూడూరు నియోజకవర్గంలో ఉంది. ఆ రోజు 3వ తేదీ ఆయన సాయంకాలం 4:30-5 గంటలకు గూడూరు పట్టణంలోకి రావడం, ఇక్కడి నుంచి పాత బస్టాండ్ నుంచి సిఆర్డి కళ్యాణ మండపం వరకు రోడ్ షో జరగడం, ఆడ నుంచి సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో ఒక గొప్ప బహిరంగ సభ, ఇప్పటి వరకు గూడూరు చరిత్రలో జరిగినటువంటి పెద్ద బహిరంగ సభని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ శ్రేణులు నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా గూడూరు మాజీ శాసనసభ్యులు మన తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా కూడా మన అందరి కార్యక్రమం. ఈ కార్యక్రమం అయిన తర్వాత బాబు గారు 4వ తేదీ 3వ తేదీ రాత్రి A5 హోటల్లో బస్ చేస్తారు. A5 హోటల్లో ఉన్నప్పుడు పక్క రోజు ఉదయాన్నే ఆయన బీసీలతో ఒక ఇంటరాక్షన్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో సుమారుగా 60% పైచీలకు బీసీలు ఉన్నారు. బీసీలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో సుమారు 140 కులాలు బీసీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వసతి దీవెన పేరుతో మళ్లీ బట్టన్ నొక్కుడు కార్యక్రమం చేపట్టి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని స్థానిక గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు అసనాపురం వెంకటేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం హయాంలో ఇచ్చిన కాస్మెటిక్ డైట్ ఛార్జీలను తీసేసి జగనన్న వసతి దీవెన అనే పేరుతో ఇస్తూ ఏదో కొత్తగా ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హాస్టల్ విద్యార్థులకు 19,500 ఇస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 15,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులకు వసతి దీవెన పెంచాలని డిమాండ్ చేశారు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజలందరూ మాతోనే ఉంటున్నారంటున్నారు, కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యార్థులు, హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపు 15 లక్షల మంది మన టీడీపీ హయాంలో మేము విద్యా వసతి దీవెన అలాంటివి కార్యక్రమాలకి డబ్బులు వేస్తున్నాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 15 లక్షలు కాస్త 6 లక్షల మంది విద్యార్థులకే వసతి దీవెన పడుతుంది. దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులకి వసతి దీవెన పట్టడం లేదంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఈ 6 లక్షల మంది మన రాష్ట్రంలో లేరా, లేకపోతే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 6 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు కోటీశ్వరులు అయిపోయారా అని చెప్పి నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఈ యొక్క నిరంకుశ పాలన, మీ యొక్క అడ్డగోలు పాలన మీరు కానీ అంతం కానీ చేయకుంటే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈదులో తీసుకొచ్చి తన్ని కొట్టే పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడుతుంది. దయచేసి ఒకసారి వసతి దీవెన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కానీ అకౌంట్లో పడుకుంటే మీరు ఒకసారి సచివాలయంకి వాళ్ళని సంప్రదించండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాస్మెటిక్ ఛార్జెస్ అని వేస్తున్నారు. ఈరోజు నిత్యావసర ధరలు ఎంత ఉన్నాయి? ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పెంచిన ఈ యొక్క మెస్ ఛార్జీలు కానీ నిత్యావసర కాస్మెటిక్ ఛార్జెస్ కానీ అదే కంటిన్యూ చేస్తున్నారు. దయచేసి దీన్ని కూడా మార్చాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిత్యావసర ధరలు ఎంత ఉన్నాయో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. అదే మీ ఇంట్లో పిల్లకాయలకి ఈ విధంగా జరిగితే మీరు గమ్ముకుంటారా అని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వసతి దీవెన గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క విద్యార్థికి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు కలిపి నిత్యావసర ధరలకు తగినట్లుగా ఆ రోజు కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు ఉండేటివి. ఈరోజు ఈ హాస్టల్లో చూసుకున్న మెస్ ఛార్జీలు 3,000 నుంచి 6,000 వరకు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ ఎత్తేసి ఈయన డైరెక్ట్గా వసతి దీవెన తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తున్నారు. ఈరోజు తల్లిదండ్రులు వసతి దీవెన వాళ్ళ హాస్టల్లో ఫీజులు కట్టలేక అప్పులు పాలు చేసి ఈయన వేసింది వాళ్ళు ఏదో ఒక అవసరానికి వాడుకొని ఈరోజు అన్నారు. పైన ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో 19,500 చంద్రబాబు నాయుడు గారు మెస్ కాస్మెటిక్ ఛార్జెస్కి ఇస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం 15,000 రూపాయలు ఇవ్వడం చాలా సిగ్గుచేటుగా ఉంది. సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపి అందరూ సమానంగా జీవించడానికి ఎంతో కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవన్ రామ్ను గుర్తుంచుకోవాలని, ఆ మహనీయుల ఆశయ సాధన కృషి చేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ముగింపు సందర్భంగా సభ నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు కల్పించకపోయి ఉంటే దళితుల పరిస్థితి దారుణంగా ఉండేదని, ఎంతో ఉన్నత చదువులు చదివి భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు అంబేద్కర్కి జట్కా బండి కూడా కట్టలేదని గుర్తు చేశారు. అందరూ సమానంగా జీవించడానికి రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించారని తెలిపారు. అదేవిధంగా జ్యోతిరావు పూలే విద్య ద్వారా ఉన్నత స్థాయికి ఎదుగుతారని, అందరూ చదువుకోవడానికి పూలే దంపతులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ సమావేశంలో శ్రీనివాసరావు, రమణయ్య, రత్నం, భాస్కర్, భైరప్ప, నరసయ్య, వినీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికీ ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా మనం నిత్యం పూజించేటువంటి 3 దేవుళ్ళ యొక్క జయంతి కార్యక్రమాల్ని మన గూడూరులో జరుపుకోవడం అనేది ఈరోజు మనం అందరం కూడా చాలా సంతోషం, మనందరికి కూడా ఒక శుభాభి అవకాశం అని చెప్పని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు వీరి యొక్క మహానుభావులు ఈరోజు మనం జయంతి వేడుకల్ని జరుపుకుంటున్నామంటే వీరికి ఒక్కొక్క చరిత్ర భారత చరిత్రలో ఉంది. కాబట్టి వారి యొక్క జీవితాలని మనం ఆదర్శంగా ఇప్పటికి ఆ తరం, ఈ తరం, నవతరం అన్ని తరాలు కూడా సరే వారి యొక్క ఆలోచనలను, వారు పడ్డటువంటి కష్టాలను, వారు అనుభవించినటువంటి బాధలను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు అన్ని తరాలకి మనకుంది. ఆ లండన్లో కొంత పాత్రికేయులు, జర్నలిస్టులు వచ్చి గాంధీ అడుగుతారు, అంబేద్కర్ నీ ఊరి తరపు వచ్చావని అడిగారు. ఆయన, అయ్యా నేను భారత ప్రజల కోసం వచ్చాను అని గాంధీ చెప్తాడు. అలాగే జిన్నాబాయిని అడుగుతాడు. జిన్నాబాయి నేను ఎవరి కోసం వచ్చారా అని అంటే నా ముస్లిం కోసం వచ్చానని చెప్తాడు. అలాగే మన అంబేద్కర్ని అడుగుతారు. అంబేద్కర్ అడిగినప్పుడు నేను నా అణగారిన వర్గాల కోసం ఈ నా జెండా వేశాను చెప్పానని చెప్తాడు. అలాగే ఆయన ఈ జర్నలిస్టులో ఇంటర్వ్యూ చేయడానికి 10 గంటలకి గాంధీ ఇంటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు గాంధీ మనుషులు, అయ్యా గాంధీ గారు నిద్రపోతున్నాడు. గూడూరు గడ్డ మీద ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలు మొత్తం కూడా ఆత్మగౌరవంగా ఈ సభ పెట్టుకున్నామంటే దానికి ఏకైక కారణం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఆ రోజు చేశాడు, సమాజంలో అణచివేత పోవాలి, సమాజంలో అంటరాంతనం పోవాలి,
సమాజంలో సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి భావించాడు. ఏ జ్యోతిరావు ఫూలే అయితే అణచివేత అస్పృశ్యత అంటరాంతరం మీద పోరాటం చేశాడు, విద్యని సమాజానికి నేర్పించాడు వాళ్ళ ఆశయాల కోసం. ఏ జగజ్జీవన్ రావు అయితే సమాజంలో మా వర్గాలు కూడా హక్కులు కావాలని చెప్పేసి పోరాటం చేశాడు. ఆ మహానుభావుడు ఆశయాల మేరకు ఏదైతే వీళ్ళు ముగ్గురు ఆశించారో, అప్పుడున్న మహానుభావులు ఇప్పుడు పుట్టారంటే యుగ పురుషుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారని నేను చెప్తున్నా. ఎందుకంటే ఉన్నవాడి పక్షాన చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేస్తున్నాడు, లేనివారి పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తున్నాడు. మేము కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మేము మాల మహానాడు తరఫున, నవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తాం. పేద బడుగు బలైన వర్గాలతో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతోనే మేము ఉంటామని నన్ను పిలిచి గౌరవించిన పెద్దలందరికీ నా ఉద్యమ జయభీములు తెలియజేస్తున్నా. రిజర్వేషన్స్ కోసం ఖచ్చితంగా రిజర్వేడ్ ఎమ్మెల్యే ఏ పనులు చేయాలో, పేదల్ని ఎలా గౌరవించాలో తెలియజేసింది ఒక్క వరప్రసాద్ గారిని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఎమ్మెల్యేని గెలవాలంటే స్థానిక నాయకులు ఉండాలా, ఆ లీడర్ ఆధ్వర్యంలోనే పోయే పరిస్థితి. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎవరితో నాయకులతో సంబంధం లేకుండా ప్రతి పేదవాడి విషయంలో నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకునే అవకాశం ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యేగా తెలియజేస్తున్నా. రిజర్వేషన్లో ఖచ్చితంగా ఎస్సీలకే ఇస్తారు తప్ప ఇంకెవరికి ఇవ్వరు. రాజకీయాల్లో ఉన్న ప్రతి దళిత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఖచ్చితంగా పేదవాడిని గౌరవించి పనిచేసే విధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు పేదల్ని గౌరవించుకుంటా రాజకీయాలు చేస్తే మిమ్మల్ని అదే సిద్ధాంతాన్ని మన గౌరవ శాసనసభ్యులు గారు ఏ సభలో చెప్పినా అదే చెప్తాడు. కాబట్టి మనమంతా ఎదగాలంటే మనం కూడా అంబేద్కర్గా వారసులంగా గౌరవంగా ఈ సమాజంలో జీవించాలంటే ఖచ్చితంగా మనమందరం కూడా విద్య అనేటువంటిది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది జ్యోతిరావు ఫూలేని మనం చాలా అభినందించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వీళ్ళు దళితులుగా పుట్టారు, దళితులకి చేశారు. కానీ జ్యోతిబా ఫులే దళితుడిగా పుట్టపోయినప్పుడు కూడా దళితుల కొరకు వారు ఏమేమి త్యాగాలు చేశారో ఒక్కసారి కనుక మనం అనుకుంటే మన ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన ఎప్పుడైతే దళితుల విద్య కొరకు లేదా వారి ఇంటిలో పాఠశాలలు పెట్టించడానికి ఒప్పుకున్నారో, వారి ఇంటిలో మంచినీళ్ళు తాగడానికి అవకాశం ఇచ్చారో, వారిని ఊర్లో నుంచి వారి సతీమణి సావిత్రిబాయి గారిని ఊర్లో నుంచి వెలివేసినప్పుడు కూడా మనస్థితి బతులు భారత సకల జనం బ్రతుకు అగ్రకుల విషతౌహితబడి నలిగిపోవు గదనేటి దినం. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 12 గంటలకు కీర్తిశేషులు చిగురువాడ కాచాయని వర్ధన్ సందర్భంగా వారి భర్త చిగురువాడ సాయి ప్రసాద్ వాళ్ళ అబ్బాయి సుధాకర్ సహకారంతో శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందించారు. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ కుమార్ నాయుడు, కేఆర్ఎం నాగరాజు, కృష్ణారెడ్డి, సివిఆర్ను సతీష్ నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి యొక్క జ్ఞాపకార్థం సాయి ప్రసాద్ గారు మరియు వాళ్ళ కుమారులు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. సాయి ప్రసాద్ గారిని గమనించినప్పుడు ఎంతోమంది భర్తలకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎందుకంటే సహజంగా మనం ఇలాంటి దానాలన్నీ ఇలాంటివి చూసినప్పుడు తల్లిదండ్రుల పేరుతో అలా చేస్తూ ఉంటారు. అలాంటి తన భార్య పేరు మీదుగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేయడం అనేది భర్తగా తన భార్యని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తులు మనకి సొసైటీలో ఆదర్శవంతంగా తీసుకోవాలి. అలాగే తను కేవలం ఇలాంటి కార్యక్రమాలే కాకుండా పేరు తగ్గట్టుగానే సాయి భక్తుడు, ఆయన ఎక్కువ సాయి సన్నిధిలోనే గడుపుతూ ఉంటాడు. ఆయన సొంత డబ్బులతో షిరిడీకి కొంతమందిని తీసుకెళ్లడం కూడా జరుగుతుంది అప్పుడప్పుడు. సో ఆ విధంగా సమాజంలో ఆధ్యాత్మికంగా కావచ్చు,
సేవా రూపంలో కావచ్చు, సొసైటీకి ఉపయోగపడేదానికి ఏదో ఒక కారణం ద్వారా ఇతరులకు సహాయం చేయడం చాలా గొప్ప విషయం. ఈ విధంగా అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచినటువంటి సాయి ప్రసాద్ గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క భార్య యొక్క మనసు చిగురువాడ కాత్యాయని గారి 5వ వర్ధంతిని పురస్కరించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భర్త అయినటువంటి చిగురువాడ ప్రసాద్ అన్న గారు, సాయి ప్రసాద్ అన్న గారు, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి కూడా సుధాకర్ గారు ఇద్దరు సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ మంచి రుచికరమైన మంచి భోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా ప్రసాద్ అన్న గత 5 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా, అంటే ఎన్ని పనులున్నా సరే ఒక వారం నుంచే మనకందరికీ గుర్తు చేసి ఈ ఒక ప్రగతి సేవా సంస్థ ద్వారా చేయాలన్న ఒక మంచి ఆలోచనతో మమ్మల్ని అందరిని అలర్ట్ చేస్తుంటాడు. మా ప్రసాద్ దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే 5 ఏళ్ల నుంచి ఆమె భౌతికంగా మన కాడ లేకపోవచ్చు, కానీ అన్న మనసులో ఎప్పుడు ఆమె చిరస్థాయిగా ఉంది. అమ్మ మీ ఒక ఆశీర్వాదాలు కూడా మా చిగురువాడ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రగతి సేవా సంస్థను కూడా మీ ఒక ఆశీస్సులు ఉండాలని మేము మా కుటుంబం అంతా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే గూడూరు పట్టణంలోని శివాలయంలో శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం 12వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబరాలతో కళ్యాణ మహోత్సవం వైభవంగా అర్చకులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వినాయకుడిని పూజ చేశాం. ఏమంటే మనం కళ్యాణం చేసుకునేది సుబ్రహ్మణ్య స్వామికి కదా, వినాయకుడిని పూజ చేస్తాం. ఒక దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయాలన్నా, ఒక వివాహం చేసుకోవాలన్నా ఇక శక్తి ఉంది, బంగారంతో పెడతాం వినాయకుడిని, లేదంటే వెండితో చేయిస్తాం. దీర్ఘకాలంగా యజ్ఞం చేస్తూ ఉంటారు, ఎక్కువ రోజులు ఆ యజ్ఞం చేస్తూ ఉంటారు. అలా ఆ దేవతంతా కూడా యజ్ఞం చేస్తూ ఉంటే ఒక రాక్షసుడిని పంపిస్తాడు. ఆ రాక్షసుడి పేరు కాదు, సంకల్పం చేసుకున్నాం. ఆ యజ్ఞం చేస్తూ ఉంటే విఘ్నాల బాధను మాకు తొలగించండి అని చెప్పి బ్రహ్మగారిని ప్రార్థన చేస్తారు. అప్పుడు బ్రహ్మ చెప్తారు, మీరెవ్వరూ కూడా దిగుడు ఉంటే సరిపోదుగా, సామాన్లు ఉంటే సరిపోదుగా, వినాయకుడు ఉండాలి. ఇప్పుడు వినాయకుడు ముల్లోకాలను గాలించాం, ఎక్కడా మాకు వినాయకుడు చెప్పండి అని చెప్పి బ్రహ్మగారిని ప్రార్థన చేస్తే అప్పుడు బ్రహ్మగారు చెప్తారు, అయ్యా వినాయకుడు కనపడలేదు, వాడు వినాయకుడు కాబట్టి మంగళకరమైనటువంటి వస్తువులు తీసుకోండి, ఆరాధన చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, ఆరాధన చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతరించండి అని చెప్పి ఆ ఋషులంతా కూడా వినాయకుడిని ప్రార్థన వచ్చి ఇక్కడ యజ్ఞానికి ఆటంకం కలిగించకపోతే వీళ్ళు నీకు పూజ విరాసుడు కదా, నీవు విఘ్నేశ్వరుడుగా మారి వారి మీద మనందరి మీద కూడా ప్రోక్షణ చేశారు. ఇప్పుడు అత్యంత వైభవమైనటువంటి అనుకుంటూ ఉండండి. శరవణ భవ అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటి మహామంత్రం. ఆ మంత్రాన్ని ఎవరైతే చక్కగా సప్త ఋషులు ఆవాహనం, మనం కన్యాదానం చేస్తాం వివాహంలో, ఆ కన్యాదానం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ సాక్ష్యం చెప్పవలసింది ఇక్కడ కాదు, మనం శరీరం విడిచిపెట్టి అమ్మవారు కంకణాన్ని కడతారు. మామూలుగా మనుషులు వివాహం చేసుకునేటప్పుడు కూడా కంకణాన్ని కడతారు. పెళ్లి కొడుకే మామూలుగా కూడా ఏదైనా పూజ చేస్తే ఎవరు లేదని చెప్పి దేవతలంతా వెనక్కి వెళ్ళిపోతారు. ఒక అగ్నిదేవుడు మాత్రం ముందుకు వస్తున్నటువంటి జ్ఞానం, ప్రజ్ఞ, మేధస్సు, తేజస్సు అన్ని కలిగి వివాహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి ఏదైనా చేశాం. ఇప్పుడు స్వామివారికి, అమ్మవారికి వధుపర్క వస్తుంది.
తండ్రి ఎవరయ్యా అంటే శివుడు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ తండ్రి ఎవరంటే ఉంటాడు. సుబ్రహ్మణ్యుడి యొక్క తండ్రి ఎవరంటే ఈశ్వరుడు. ఆయన పేర్లే 3 సార్లు మార్పాలంటే శ్రీ మహావిష్ణు స్వరూప అంటారు. రావులంగన్న ఇటు తిప్పితే సాగు అటు చెప్పి ఇటు తిప్పి అది ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.